అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషన్. ముందుగా వేద ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. అయితే గురుగారు, కొంతమంది అత్త కోడలు దగ్గర ఉండొద్దు కాబట్టి భార్యాభర్తలు దగ్గర ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటారు. అత్త ఇక్కడ లేదు కాబట్టి పర్లేదులే అనుకుంటూ ఉంటారు. అవన్నీ అబద్ధాలు. కేవలం భార్యాభర్త ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఉండాలి. హ్మ్. వ్యామోహం ఉండకూడదు. ఇద్దరికి దూరంగా ఉండాల్సిందే. ఇక్కడ అత్త కోడలకి ఇక్కడ సంబంధం లేదు. అది కేవలం ఏదో పుట్టిన బయట నుంచి వచ్చిన మాటలే తప్ప అత్త కూడా గడప దొక్కొద్దంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు. మరి అవును. ఇప్పుడంటే నువ్వు ఒక పిల్ల కొనుక్కుని అమ్మ నాన్న బయటికి వెళ్ళగొట్టావు, హ్మ్. నువ్వు అందరు బయటికి వెళ్ళగొట్టావు, లేదంటే ఉద్యోగరీత్యా ఢిల్లీకి వెళ్ళిపోయావు. ఆ ఢిల్లీకి వెళ్ళిపోయిన పెళ్ళాంతో కాపురం చేయొద్దు, మొగుడుతో కాపురం చేయొద్దు. ఆ 1 మంత్ కాదు, 2 నెలలు. శ్రావణ మాసంలో పనికి రాదు. భాద్రపద మాసంలో పితృపక్షాలు అంటే మళ్ళీ ఇప్పుడు ఆషాఢ శ్రావణ భాద్రపద 3 నెలలు దూరం ఉండాలి. తర్వాత నువ్వు ఆశ్వయుజ మాసాలు ఒకటైతే నీకు పుట్టబోయే కొడుకు కూతురు ఇద్దరు కూడా మంచి కాలంలో పుడతారు, ప్రయోజకులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది సైన్స్ చెప్పింది. ఆ సైన్స్ నే ధర్మశాస్త్రం చెప్పబడింది. అమ్మ నాన్న ఇద్దరు బయటకు వెళ్ళగొట్టడం ఒక కాదు. మొగుడు పిల్లలు ఇద్దరు ఒకే దగ్గర ఉండకూడదు. సింపుల్ లాజిక్. అలా ఉన్నప్పుడే ఆరోగ్య లక్షణం తప్ప దానికేం సంబంధం లేదు. గురుగారు, ఆషాఢం అనగానే పెళ్లి కాని పిల్లలు అవ్వచ్చు, లేకపోతే పెళ్ళైన ఆడపిల్లలు కావచ్చు, గోరింటాకు చాలా ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటారు. అద్భుతమైనటువంటిది. అంటే ఇది ఆషాఢ మాసంలో ఆ పండేటువంటి గోరింటాకు అనేది అమ్మాయికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అంటే ఆడపిల్లల్లో చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే హార్మోనికల్గా వచ్చేటువంటి బయోలాజికల్ చేంజెస్ చాలా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో. ఎందుకంటే వేడి నుంచి ఒకేసారి వర్షంలోకి వెళ్ళేటప్పటికి బాగా ఇబ్బంది వచ్చేసి, ముఖ్యంగా ఆడపిల్లకి రజో సంబంధమైనటువంటి ఇబ్బంది ఎక్కువ వస్తుంది. అంటే పీరియడికల్గా ఇబ్బంది ఎక్కువగా వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది 100%. ఇవన్నీ కూడా బయటికి చెప్పేవాళ్ళు కాదు అప్పట్లో. ఎందుకంటే ఏం చెప్తాం ఆ పిల్లకి, అదే ఎట్లాగో పీరియడ్స్ వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది, ఈ కడుపు నొప్పి రాకుంటానికి జీలకర్ర నీళ్ళు తాగడం, గోరువెచ్చని నీళ్ళు తాగడం, గోరింటాకు పెట్టుకోవడం, వేపమండలు కట్టుకోవడం, బెల్లం నీళ్ళు తాగడం, ఇంటికి తప్పకుండా గడపకు పసుపు రాయడం, ఇవన్నీ చేయడం వల్ల ఇంట్లో హైజెనిక్ ఆరోగ్యవంతమైనటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనం అక్కడ అమ్మాయికి గోరింటాకు పెట్టే అవకాశం ఉంది. కోన్ పెట్టుకోవద్దండి, కోన్ పని కాదు, కోన్ రోగం. ఈ కోన్లు కౌన్లు పెట్టుకోవద్దు, దాని డిజైన్లు వేసుకునే ప్రయత్నం చేయకూడదు. కేవలం మంచి ఇట్లా ఇక్కడ పెట్టుకుని ముద్దలు పెడతారు కదా, ముద్దలుగా పెట్టేసి చుక్క పెట్టేసి చుట్టూ పద్మాలు వేసుకొని ఇక్కడ కూడా పెట్టుకోవాలి, ఇక్కడ కూడా చుక్క పెట్టుకోవాలి. అది అలంకారం. రెండవది, కాళ్ళకి కూడా పారాణలాగా పెట్టుకోవాలి. ఆడపిల్లలు పారాణలాగా మంచి అంచు నిండా పెట్టుకోవాలి, శుభ్రంగా గోళ్ళకి అంత నిండు పెట్టుకొని అక్కడ కూడా ఆడపిల్లకి పెళ్లి కూతురు తయారవుతారు కదా, అక్కడ కూడా 2 చుక్కలు పెట్టుకోవాలి. అది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ 45 రోజులు అంటే శ్రావణ మాసం ఎండింగ్ వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి గోరింటాకు అద్భుతంగా ప్రయోజనంగా ఉంటుంది. ఆయుర్వేద గ్రంథంలో గోరింటాకు అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. ఆడపిల్లకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ నుంచి, మీకున్నటువంటి పీసీఓడీలు కదా, ఈ పీసీఓడీలు దరిద్రం ఎక్కువ అవ్వడానికి కారణం మీరు కోన్ పెట్టుకోవడమే. ఆ కోన్లో అనేకమైనటువంటి బ్యాక్టీరియా ఉంది, ఆ కోన్లో కెమికల్స్ ఉన్నాయి, అది మీకు చర్మాన్ని నాశనం చేస్తుంది, పొలుసుగా బయటికి తీసుకొస్తుంది. కాబట్టి కోన్ పెట్టుకోకూడదు, ఆ విషయం గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మీకు ఒక విషయం, బోనాల పండుగ విషయంలో మనకి ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఈ గోరింటాకు పెట్టుకున్న ఆడపిల్లలు అద్భుతంగా ఉంటారు చూడండి. అసలు ప్రతి అమ్మాయికి బంగారు గాజులు అంటే సరే 1 గ్రామ్ గోల్డ్ ప్రతి నిజం బంగారు గాజులు, కాళ్ళకి పట్టీలు పెట్టుకొని ఓణీలు కట్టుకొని హాఫ్ శారీస్ వేసుకొని వస్తుంటే నిజం చెప్పాలంటే అసలు అద్భుతమైనటువంటి లక్ష్మీ రూపాల్లో ఉంటారు వాళ్ళు. ఈ ఆషాఢ మాసంలో అద్భుతం. ఒక్కొక్క రంగుల డ్రెస్సులు వేసుకుంటే ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు కాస్త షోడశ ధనస్సు అయింది అనుకుంటాం మేము. 16 రకాల ధనస్సుగా మారిందేమనేటువంటి భావన అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆ గంధం కళ్ళకి కంఠానికి గంధం పెట్టుకొని, అంటే కాళ్ళ కాటుకు పెట్టుకొని అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంటారు ఒక్కొక్క ఆడపిల్ల. నిజంగా లక్ష్మీదేవిలో ఉంటారు. సో ఆ కొంట పురాణాలు కామెంట్ కూడా చేయొచ్చు, అరే అమ్మాయి కత్తిలా ఉంది అనుకోవచ్చు. ఆ కామెంట్ మంచిదే, కానీ పోరి సూపర్ ఉంది అనడం కన్నా అరే అమ్మాయి సూపర్ ఉంది అనడం మంచిదిగా. అలాంటి కామెంట్స్ కూడా ఆడపిల్లకి కావాలి, కానీ అది అందం అంటే. అంతేగాని సగం బట్టలు ఇప్పుకొని సగం డ్రెస్సులు వేసుకొని చేసి నేను ప్యాంట్ షర్ట్ మీద టీ షర్ట్ వేసుకొని బోనం పట్టుకుంటా, అదంతా కూడా దరిద్రం. అరే విదేశీయులు వస్తారు ఇప్పుడు మనకి, విదేశీయులు వచ్చి చీరలు కట్టుకొని బోనం ఎత్తుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటారు వాళ్ళు. ఆ సంస్కృతి సంప్రదాయాన్ని మనం పాటించాలి, మన పిల్లలకి అది చెప్పే ప్రయత్నం చేయాలి. బోనం అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, వేపండ్లు ఎందుకు కట్టుకోవాలి మనం, సైంటిఫిక్ రీజన్ ఏంటి, అది గోల్కొండ బోనాలు ఏంటి, మహంకాళి బోనాలు ఏంటి, ఆ తర్వాత మనకి మన అమ్మవారి సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఏంటి, ఉజ్జయిని మహంకాళి బోనాలు ఏంటి, సికింద్రాబాద్ మన అఫ్జల్గంజ్ బోనాలు ఏంటి, ఒక్కొక్క బోనానికి ప్రత్యేకత ఏమిటి, ఒకటేమో ధైర్యానికి, ఒకటి స్థైర్యానికి, ఒకటి వినాశనానికి కలగడానికి అమ్మవారి బోనాలు. ఒక్కొక్క బోనానికి ప్రత్యేకత ఉంది. ఒక బెటాలియన్ మీరు తెలుసో లేదో, ఈ సికింద్రాబాద్ దాంట్లో మీరు బెటాలియన్స్ వాళ్ళే చేస్తారు. ఉత్తర భారతీయులు బెటాలియన్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు బోనాలు ఎక్కువ, మనకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. గోల్కొండలో అన్ని మతాల వాళ్ళు ఇక్కడ బోనం చేస్తారు, ముస్లిమ్స్ కూడా బోనం చేస్తారు వచ్చి అక్కడ.
అదే మీరు సికింద్రాబాద్ అబ్దుల్గంజ్ ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి సిక్కులందరూ కూడా అక్కడ బోనంలో పాలు పంచుకుంటారు. సో నా బోనం ప్రత్యేకత ఏమిటి అంటే సమాజంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని మనకు కలిగించడానికి ఇక తెలంగాణలో ఇప్పుడు మనకి మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమైన పండగ మారింది. కానీ ప్రతి గ్రామంలో ఈ బోనం చేసేవాళ్ళు ఉంటారు. ఏదో భాగ్యనగరంలోగా డబ్బులు కనపడతాయి. ఊళ్ళలోకి వెళ్తే ఊళ్ళో కూడా అంతే. ఎప్పుడు మొదలు తెలిసే వాళ్ళు పొద్దున గుడి ఉంటుందా, పొద్దున రారు వాళ్ళు, మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అవుతారు. ఇక ఊరేగింపుతో వచ్చి సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఊరేగింపు అంతా. నిజంగా ఉపవాసం ఉంటారు. నకరికల్లని ఒక ఊరుంది మా అక్క వాళ్ళ మూసి దగ్గర. ఆ ఊళ్ళో చూస్తే మీరు 2ంటికి స్టార్ట్ అయితే నిజంగా చెప్తాను, ఆ ఊరికి సూర్యాపేట వైపు వెళ్తే మన హైవే మీద చేయలేదు తప్ప 2 o'clock స్టార్ట్ అయితే ఊరు మొత్తం క్లోజ్ అయిపోతుంది. అసలు ఎంత ఇసుకేతరానంత జనాలు ఉంటారు ఆ ఊళ్ళో. అది హైవే అది మళ్ళీ అసలు 2 వైపుల ట్రాక్టర్లు, డప్పుల వాయిద్యాలు. నేను మన భాగ్యనగరం కంటే ఎక్కువ చూసింది అక్కడే చూశాను. అంతటి అద్భుతమైనటువంటి బోనం జరుగుతుంది మనకి. నేనైతే అది బాగా చూశాను. అంటే కూడా నేను ఆదివారం రోజు వెళ్ళాను, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అర్జెంట్. నేను ఆ ట్రాఫిక్లో మా ఊళ్ళో నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు 2.5 hours పట్టింది. అది కూడా ఒక సైడే. నేను అప్పుడు మా కారు చూస్తే ఇంతమంది జనాల బాబోయ్ అనుకున్నాను నేను. అది కరెక్ట్గా మా అక్క వాళ్ళ టర్నింగ్లోనే ఉంటుంది మా ఇల్లు. జస్ట్ మా అక్క నా ఇల్లుకి ఒక 20 గజాల దూరంలో ఉన్నా అంతే. 2.5 గంటలు పట్టింది. కారు పెట్టడానికి పార్కింగ్ లేదు, వెళ్ళడానికి దారి లేదు. సో అలాంటి చెప్తాను అంతటి వేడుకగా ఉత్సాహంగా చిన్న పెద్ద ముసలోళ్ళు అసలు ఎంత బ్రహ్మాండ డ్యాన్స్ వేసుకుంటూ కోలాటం వేస్తారు వాళ్ళు. మళ్ళాగా డమడమ భాగ్యనగరంలో కొట్టినట్టుగా అంత సౌండ్ ఉండదు. వాళ్ళంతా కూడా కోలాటం వేసుకుంటూ గజ్జల సౌండ్తో అసలు అమ్మవారి పాట ఎంత బాగా పాడతారు వాళ్ళు. మా ఇంటికి వచ్చావు అంటే ఒక రకంగా ఏంటంటే అమ్మవారిని ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకొచ్చేటువంటి ఒక ఉత్సవం. అంటే మా ఇంటికి నా బిడ్డ వచ్చింది, నా ఇంటికి నా చెల్లె వచ్చింది, ఇలా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాంటి పాటలే పాడతారు. వచ్చిందమ్మా నా చెల్లె నా ఇంటికి, బంగారు తల్లి బంగారు పాదాలు వేసుకొని, నా ఇంటి పండగ వచ్చిందమ్మా. అసలు ఎంత బాగా పాడతారు అసలు. ఇక్కడ ఏంటి ఆ డీజేలు ఏంటి, ఆ పాటలు ఏంటి, అర్థం పడతలే డమడమడమడమ 3 మార్ 4 మార్ ఏందో నాకు అర్థం కాదు. అది నాకు అర్థం కాదు ఈ మ్యూజిక్. అసలు ఆ కొట్టడం, వాడు అలసిపోవడం, పుల్లా ఎగరడం. బోనాన్ని కూడా వేడుకలాగా తీసుకొని వేడుక చేయొచ్చు, కానీ ఆ వేడుకని అపహాస్యంగా చేయొచ్చు. సో కాబట్టి అటువంటివి చేయకుండా సరదాగా సంప్రదాయబద్ధంగా చేసుకుంటే ఇంతటి పండగ ప్రపంచంలో గుర్తింపు పొందిన పండుగ ఇది. బోనాలు అనేవి ప్రపంచంలో గుర్తింపు పొందింది కాబట్టి అద్భుతమైనటువంటి అమ్మవారిని ఆవాహనం చేసుకోవడం, అమ్మవారిని పూజించడం, మన ఇంటి కూతురుగా మన ఇంటి చెల్లెలుగా పూజించేటువంటి ఒక గొప్ప పండుగ ఇది. సమ్మక్క సారక తర్వాత అద్భుతమైనటువంటి గిరిజన పండుగ, పామరుల అందరి పండుగ ఉన్నటువంటి పండుగ ఇది. గొప్ప పండుగ అవుతుంది. మీరు మర్చిపోయాను, మీకు ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారా కదంటే దాదాపు తెలిసి ఏలూరు ప్రాంతాలు కొంత, విజయవాడలో కొంత చేస్తారు, ఏలూరులో చేస్తారు, నరసరావుపేట కూడా చేస్తారు. కొంతమంది చేసే ఆచారం ఉంది ఇక్కడ. అంటే కోటప్ప కొండ దగ్గర ఈ ఆచారం ఉంది. నోముల్లాగా చేస్తూ ఉంటారు. నోములాగా చేస్తుంటారు. ఇట్లా బోనం మళ్ళాగా తీసుకుపోయినా బోనం తీసుకెళ్తారు. అంటే డప్పుల వాయిద్యాలతో సన్నాయితో బోనం తీసుకెళ్లే ఆచారం ఉంది. అదో టైప్ ఆఫ్, అంటే అక్కడ ప్రాంతాల్లో ఇలాంటి లేకపోయినా బోనం తీసుకెళ్తారు. అది మాత్రం ఈ టైంలో జరుగుతుంది, ఆషాఢం జరుగుతుంది అక్కడ. బెజవాడ అమ్మవారు కూడా మనం బోనం సమర్పిస్తాం. అక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి, బాగా బ్రహ్మాండం చేస్తారు అక్కడ కూడా బెజవాడలో ఇంద్రకీలాద్రి మీద. గురుగారు, బోనాల గురించి, ఆషాఢం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.